బ్రో తండేల్ టీజర్ చూసినావా? చూసాను. ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుంది. ఓకే, అది చూసినప్పుడు మీరు అంటే మూవీలో ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా టీజర్ లో తెచ్చినట్టు చెప్పొచ్చా? ఎక్స్పెక్టేషన్ అంటే అనుకున్నట్లే ఉన్నాయి బ్రో. మూవీ అయితే చాలా బాగా ఆడుద్ది అనుకుంటున్నాను. యాక్చువల్గా నా చందుమొండేటి కార్తికేయ ప్యాన్ ఇండియా మూవీ తర్వాత కదా, ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉన్నాయి బ్రో. ఓకే, సాయి పల్లవి యాక్టింగ్ ఎలా? సాయి పల్లవి యాక్టింగ్ అనేది కొంచెం మాకైతే యూత్కి అంత అనిపించలేదు. నాగ చైతన్య యాక్టింగ్ అయితే కుమ్మేసాడు. ఓకే, టీజర్ లో ఏం నచ్చింది? డైలాగ్స్ ఉన్నాయి. ట్రైలాగ్ ఏం డైలాగ్ నచ్చింది? అదే పాకిస్తాన్ డైలాగ్ చెప్తాడు కదా, అది ఎక్సలెంట్ అంటే ఇప్పుడు అనిపించింది. ఇది ఒక దేశం గురించి సంబంధించిన మూవీ అనుకో. అంటే లవ్ స్టోరీ అండ్ దేశం గురించి స్టోరీ కనెక్ట్ అవుతుందని చెప్పని లవ్ స్టోరీ బాగుంటది అనుకుంటా. కాకపోతే సాయి పల్లవి క్యారెక్టర్ అనేది కొంచెం యూత్ కొంచెం నచ్చలేదు. సముద్రంలో తీసి లేదు బ్రో, ఉప్పెన్ కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఉప్పెన్ డైరెక్టర్ రివ్యూడ్ కదా, చందుమొండేటి కదా డైరెక్టర్. ఆ స్లాంగ్ కానీ మీకు నచ్చింది బ్రో, చాలా బాగుంది. అసలు మీకు వచ్చేస్తా. అంత రాదు బ్రో మనకి. సో నాగ చైతన్య లుక్ ఎట్లా అనిపించింది? లుక్ బాగుంది బ్రో, క్యారెక్టర్ దగ్గర ఉన్నట్టు ఉంది, మూవీకి తగ్గట్టు ఉంది లుక్ అనేది. చాలా బాగా అనిపించింది. 100 crores రికార్డ్. డెఫినెట్లీ బ్రో, చందు అది డెఫినెట్లీ 100 crores. 90 CR పెట్టి మూవీ తీస్తున్నారు. Okay. ఫస్ట్ డే కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది 50 crores షేర్ అలా రావచ్చు అనుకుంటాం. 50 నాగ crores చైతన్య లైఫ్ టైమ్ లో మంచి హిట్ పడింది. పడిద్ది బ్రో, డెఫినెట్లీ. నాగ చైతన్య సాయి పల్లవి ఆల్రెడీ సినిమా చేశారు. చేశారు కానీ ఫిదా ఫిదా కాదు బ్రో, లవ్ స్టోరీ. ప్రేమ ప్రేమ లవ్ స్టోరీ బ్రో. ఓకే చేశారు. దానికన్నా అది అసలు యావరేజ్ కదా ఆడింది. ఇది బ్లాక్ బస్టర్ అవుద్ది అనుకుంటున్నా. 2025 లో బిగ్గెస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు మేబీ. సాయి పల్లవి డామినేట్ చేస్తుంది యాక్టింగ్. సాయి పల్లవి అంత లుక్ అనిపించలేదు మూవీలో. నాగ చైతన్య అన్న సాయి పల్లవినే డామినేట్ చేయగలడు. మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం ఒక ఆడియన్స్ గా? నాకు స్టోరీ కంటెంట్ మూవీస్ అంటే ఇష్టం బ్రో. థ్రిల్లర్ లైక్ రీసెంట్ గా వచ్చిన ఏదైనా ఒక మూవీ ప్రిఫర్ చేయాలంటే ఏ మూవీ ప్రిఫర్ చేస్తారు? ఫీల్ గుడ్ మూవీ బ్రో. కమిటీ కుర్రలు మూవీ ఇస్ ఎక్సలెంట్. నాగ చైతన్యకి ఎలాంటి మూవీ సెట్ అయితే యాక్షన్ సెట్ అయితే లేకపోతే లవ్ స్టోరీ బ్రో. లవ్ స్టోరీ ఫ్యామిలీ యాక్షన్ సినిమా సెట్ గా ఉంటారు. సెట్ కావని నేను అంటలేదు బ్రో. లవ్ స్టోరీలో యాక్షన్ ఉంటే ఇంకా బాగా